ఇరాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్కి వచ్చిన తాజా హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ హెచ్చరిక నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా నుంచి రావడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా కఠినంగా ఉన్నాయి. అమెరికా పర్షియన్ గల్ఫ్లో కొనసాగితే అది నీళ్ల కిందే ముగుస్తుందని హెచ్చరించారు. ఇరాన్ ఎప్పుడూ తన అణుసామర్థ్యాన్ని కాపాడుకుంటుందని, హార్ముద్ సముద్ర మార్గాన్ని పూర్తిగా రక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ ప్రకటనలు కావు. అవి ఒక స్పష్టమైన శక్తి ప్రదర్శనగా కనిపిస్తున్నాయి. ఇరాన్ వైఖరి చూస్తే ఈసారి వారు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. గతంలో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు వచ్చినప్పటికీ ఇప్పుడు పరిస్థితి మరింత తీవ్రమైందనే భావన ఉంది. ముఖ్యంగా హార్ముద్ స్ట్రెయిట్ ప్రపంచానికి ఎంతో కీలకం. అక్కడ ఏ చిన్న ఉద్రిక్తత జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సరఫరాపై పెద్ద ప్రభావం పడుతుంది. అందుకే ఈ ప్రాంతం మీద ఇరాన్ చేసే ప్రతి ప్రకటనను ప్రపంచం చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ స్పందన కొంచెం భిన్నంగా ఉంది. ఇరాన్ హెచ్చరికపై నేరుగా స్పందించడానికి బదులుగా ఆయన అమెరికా మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏబీసీ న్యూస్ మరియు టీవీ హోస్ట్ జిమ్మీ కిమ్మెల్పై వ్యాఖ్యలు చేస్తూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. ఈ రకమైన స్పందన ఆయన రాజకీయ శైలిని మరోసారి గుర్తుచేస్తోంది. ప్రధాన అంశాన్ని పక్కనబెట్టి తనకు వ్యతిరేకంగా ఉన్న వర్గాలపై దృష్టి పెట్టడం. ఇక జర్మనీ విషయానికొస్తే ట్రంప్ జర్మన్ ఛాన్సలర్పై కూడా విమర్శలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో విఫలమయ్యారని, తమ దేశంలోని ఇమిగ్రేషన్ మరియు ఎనర్జీ సమస్యలను పరిష్కరించడంలో దృష్టి పెట్టాలని సూచించారు. దీనివల్ల ట్రాన్స్అట్లాంటిక్ సంబంధాలపై కూడా ప్రభావం పడే అవకాశముంది. అమెరికా మరియు యూరప్ మధ్య సంబంధాలు ఎప్పుడూ కీలకమైనవి, కాని ఇటువంటి వ్యాఖ్యలు ఆ సంబంధాల్లో ఉద్రిక్తతను పెంచవచ్చు. ఇక ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని చూపుతోంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్కు $120 దాటాయి. ఇది సాధారణ విషయం కాదు. ఇది గ్లోబల్ మార్కెట్లకు ఒక హెచ్చరికలా ఉంది. ఆయిల్ ధరలు పెరిగితే దాని ప్రభావం ట్రాన్స్పోర్ట్ నుంచి ఫుడ్ వరకు ప్రతి రంగంపై పడుతుంది. అందుకే ఈ పెరుగుదల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద సవాల్గా మారుతోంది. అమెరికాలో కూడా ఆర్థిక పరిస్థితి అంతగా సానుకూలంగా లేదు. మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి అంచనాల కంటే తక్కువగా 2% మాత్రమే నమోదైంది. ఇది ఆర్థిక వేగం తగ్గుతున్న సంకేతంగా భావిస్తున్నారు. అదే సమయంలో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. మార్చిలో పీసీఈ ద్రవ్యోల్బణం 3.5%కి చేరింది. ఇది గత కొన్ని నెలల్లో అత్యధిక స్థాయి. కోర్ ఇన్ఫ్లేషన్ కూడా 3.2%కి పెరిగింది. అంటే ప్రజలపై ఖర్చుల భారం ఇంకా పెరుగుతున్నదనే అర్థం. ఇది ట్రంప్ ఇచ్చిన వాగ్దానాలకు విరుద్ధంగా కనిపిస్తోంది. ఆయన ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చినా ప్రస్తుతం పరిస్థితి చూస్తే ధరలు తగ్గడం కాకుండా పెరుగుతున్నాయి. ఇది ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఒక సర్వే ప్రకారం ట్రంప్ తీసుకున్న కొన్ని ప్రాజెక్టులకు చాలా తక్కువ మద్దతుంది. భారీ బాల్రూమ్ నిర్మాణానికి కేవలం 28% మాత్రమే సపోర్టుంది. 250 అడుగుల ఆర్చ్కు 21% మాత్రమే మద్దతుంది. కరెన్సీ నోట్లపై ఆయన పేరు లేదా ముఖం ముద్రించాలనే ఆలోచనకు అయితే కేవలం 12% మాత్రమే మద్దతుంది. మొత్తం మీద ట్రంప్ అప్రూవల్ రేటు సుమారు 33% వరకు పడిపోయింది. ఇది ఒక అధ్యక్షుడికి చాలా తక్కువగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా స్వతంత్ర ఓటర్లలో ఆయనకు మద్దతు మరింత తగ్గింది. ఇది రాబోయే రాజకీయ పరిస్థితులపై ప్రభావం చూపే అంశంగా భావిస్తున్నారు. ఇక కాంగ్రెస్ సభ్యుల అభిప్రాయాలు కూడా విభిన్నంగా ఉన్నాయి. కొంతమంది ట్రంప్ పనితీరును సమర్థిస్తూ ఏ గ్రేడ్ ఇస్తుంటే మరికొందరు బి గ్రేడ్ మాత్రమే ఇస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం పరిస్థితి ఇంకా పూర్తిగా నియంత్రణలో లేదని, మరింత పని అవసరమని అంటున్నారు. ఈ భిన్న అభిప్రాయాలు ప్రభుత్వంలోనే విభేదాలున్నాయనే సంకేతాన్నిస్తున్నాయి. ప్రజల్లో నిరసనలు కూడా పెరుగుతున్నాయి. ట్రంప్ పాలసీలను వ్యతిరేకిస్తూ కొన్ని ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. కొంతమంది ఆయనను తీవ్రంగా విమర్శిస్తూ ఆయన నిర్ణయాలు దేశానికి ప్రమాదకరమని అంటున్నారు. ఈ పరిస్థితి దేశంలో అంతర్గత రాజకీయ ఉద్రిక్తతను కూడా పెంచుతోంది. ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఇజ్రాయెల్ నుంచి కూడా ఇరాన్పై మళ్లీ చర్యలు తీసుకునే అవకాశాల గురించి సంకేతాలొస్తున్నాయి. అణుముప్పు పెరుగుతుందనే భయం ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరంగా మార్చుతోంది. ఒకవైపు అమెరికా, మరోవైపు ఇరాన్, మధ్యలో ఇజ్రాయెల్. ఈ 3 దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత ప్రపంచ శాంతికి పెద్ద సవాల్గా మారుతోంది. ఈ మొత్తం పరిస్థితిని చూస్తే ప్రపంచం ఒక కీలక దశలో ఉంది. రాజకీయంగా,
ఆర్థికంగా, సైనికంగా అన్ని కోణాల్లో కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సంఘటన కూడా పెద్ద ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ప్రపంచం మొత్తం ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తోంది. మొత్తానికి ఇది ఒక సాధారణ పరిస్థితి కాదు. ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక కీలక మలుపు కావచ్చు. ఇరాన్ అమెరికా ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న ప్రజామద్దతు ఇవన్నీ కలిసి ఒక పెద్ద మార్పుకు సంకేతాలిస్తున్నాయి. ఇక ముందు ఏమి జరుగుతుందో, ఈ పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు మరియు అప్డేట్స్ కోసం వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.